వైసీపీ ఖాళీ అవ్వటం ఎంత ఖాళీ అయింది? దాని గురించి మాట్లాడుకుందాం సార్. సార్ వజీర్ గారు, బేసిక్ గా వైసీపీకి జరగాల్సిన నష్టం అంతా 24లో జరిగిపోయింది. అంటే ఆ నష్టం వాళ్ళు ఊహించినంత, ఇంకా నష్టం జరగలేనంత, రెండు నష్టం జరగలేనంత నిండా మునిగినోడికి చల్లేదనే మరుడు సామెత ఉంది కదా. ఇక్కడ వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది 24లో. ఇంకా ఏదైనా లాభమే తప్ప నష్టం జరగదు. అంటే అంత నష్టం జరిగిపోయింది. ఆ పక్క వాళ్ళకి జరగాల్సినంతకన్నా ఎక్కువ న్యాయం జరిగిపోయింది, లాభం జరిగిపోయింది. ఇంకెలికేదైనా ఉంటే నష్టం తప్ప లాభం జరగదు. ఇది ఒక సైన్స్. తెలుగుదేశం మంచిదా వైసీపీ మంచిదా అనే చర్చ కన్నా ముందు రిజల్ట్స్ ని బట్టి ఇప్పుడు వైసీపీకి సంబంధించి హాస్యాస్పదం ఏంటంటే, ఈ ముగ్గురులో ఒకరు నాకు తెలుసు, అంటే బాగా కాదు కానీ చక్రవర్తి గారు, బల్లి చక్రవర్తి గారు, మాజీ ఎంపీ వాళ్ళ తనయుడు, ఎమ్మెల్సీ. ఆ వ్యక్తి మంచి వ్యక్తి కూడా, కానీ ఆయన మంచి ఫ్యూచర్ని పోగొట్టుకుంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన ఇప్పుడు కొత్తగా నాకు అర్థం కాలేదు. నిన్న ఒక జర్నలిస్టు, సరే ముగ్గురు వైసీపీలో చేరిపోయారు కదా అని పేర్లు చెప్పంటే ఈ 3 పేర్లు చెప్పి, వాళ్ళు కొత్తగా చేరడం ఏంటంటే సంవత్సరం క్రితం చేరిపోయినారు కదా నా పాయింట్. ఇప్పుడు కొత్తగా చేరడం ఏంది? చేరడం మంచిదా చెడ్డ పక్కన పెడదాం. మర్రి రాజశేఖర్ గారు కానీ, బలి చక్రవర్తి గారు కానీ, ఇంకొక మహిళ, వీళ్ళు ముగ్గురు ఆగస్టులోనే ఇప్పుడు తిరుగుతాం. మాకు చక్రవర్తి గారు అయితే చంద్రబాబు గారు, మంత్రులు ఎవరు వచ్చినా స్వాగతం పలుకుతున్నాడు. ఎవరు స్వాగతం పలుకుతారు? వాళ్ళ పార్టీ వాళ్ళు కాకపోతే. ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్ లో, ఎందుకంటే గూడూరుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి. కాబట్టి వాళ్ళు ఎప్పుడో చేరిపోయినారు, కొత్తగా చేరేది ఏమి లేదు. కాబట్టి ఇంకా కొత్త ఈ ముగ్గురు వల్ల ఏదో అయిపోయిందని అనుకుంటే అది భ్రమే అవుతుంది. జగన్ గారికి పోయింది ఏం లేదు, వాళ్ళకి భారం అవుతారు అదనంగా అనేది నాకు అనిపిస్తుంది. ఈ ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూలో. రెండోది, శాస్త్రీయంగా మనం పరిశీలిస్తే బండ సామెత, బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు పోతాయి తప్ప ఇంకో చోటికి పోవని తెలుసు. ఇప్పుడు బెల్లం అధికారంలో ఉంటుంది, ప్రతిపక్షంలో ఉండదు. మీకు ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారితో ఒక న్యాయమైన సమస్య, ఆయన్ని 2019 ఎన్నికల్లో గెలిస్తే విడుదల రజనీ గారు, ఆయన సీటు కదా, మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని చెప్పాడు, ఇవ్వలేదు, అదొక వాస్తవం. అప్పుడే ఆయన వెళ్ళిపోయింటే ఒక మీనింగ్ ఉంటుంది. లేదా అప్పుడు వెళ్ళలేదు, ఆ తర్వాత విడుదల రజనీ గారిని మంత్రి పదవి చేశారు, అప్పుడు వెళ్ళలేదు, లేట్గా ఎమ్మెల్సీ, అప్పుడు వెళ్ళలేదు, అంటే మళ్ళీ జగన్ గెలుచుంటే వెళ్ళుండడు. అంతే కదా లాజిక్. కాబట్టి జగన్ ఓడిపోయారు కాబట్టి వెళ్ళాడే తప్ప ఇంకా ఆయన జరిగిన పాత అనుమానం ఏమి లేదు. ఇప్పుడు చక్రవర్తి గారు కూడా అంతే. కాబట్టి వీళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే వెళ్ళే వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ పాత కారణాలని చెప్పుకోవడానికి తప్ప ఇంకోటి కాదు. పైపెచ్చు వీళ్ళ ముగ్గురులో ఇద్దరు ఎప్పుడో చేరిపినారు నాకు తెలిసి. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ ముగ్గురు కారణంగా వైసీపీ ఖాళీ అయిపోయింది, డోర్లు ఓపెన్ చేసేసినారు, ఏదో అయిపోతుంది అనుకుంటే అది కేవలం ఈ మెడికల్ కాలేజీల ఇష్యూ మీద పెద్ద ఎత్తున రగడ జరగడం, అదేవిధంగా ఎమ్మెల్యేలకు పోకుండా ఉండడం కోసం జగన్ అప్పర్ హ్యాండ్ తీసుకోవడం, శాసనమండలి ఈ కారణంగా చర్చ జరిపారని నేను అనుకుంటున్నాను. ఈ కారణంగా వైసీపీకి నష్టం వస్తుందని మాత్రం నేను అనుకోను. రైట్ సార్.